నేర చరిత్ర కలిగినటువంటి రాజకీయ నాయకుల మీద సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. నేర చరిత్ర కలిగినటువంటి ఉద్యోగులు వారి ఉద్యోగాలకి అనర్హులైనప్పుడు మరి రాజకీయ నాయకులు నేర చరిత్ర కలిగి ఉంటే వారు ప్రజాప్రతినిధులుగా ఎలా అర్హులు అవుతారు అంటూ సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. నేర చరిత్ర కలిగినటువంటి రాజకీయ నాయకుల మీద, నేతల మీద సుప్రీంకోర్టు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేర చరిత్ర కలిగినటువంటి ఉద్యోగులు వారి ఉద్యోగాలకి అనర్హులైనప్పుడు మరి అదే నేర చరిత్ర కలిగినటువంటి ప్రజాప్రతినిధులు వారి పదవికి ఎలా అర్హులవుతారు అంటూ ప్రశ్నించింది. ఏంటి సార్, దీన్ని ఎలా చూడాలి? యాక్చువల్గా కృష్ణ గారు, అమికస్ క్యూరీ విజయ హన్సారియా గారు ఓ రిపోర్ట్ అయితే ఇచ్చారు సుప్రీంకోర్టుకి. దాని లెక్క ప్రకారం ఈరోజనే కాదు, గత పార్లమెంట్ కావచ్చు, అంతకుముందు పార్లమెంట్ కావచ్చు, ఏదైనా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారి మీద అత్యంత నేరపూరితమైనటువంటి ఆరోపణలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అనేటువంటిది నెంబర్తో సహా ఆయన చెప్పడం జరిగింది. ఎల్లుండికి 5 సంవత్సరాలు అంటే 2020లో ఇదే సుప్రీంకోర్టు ఆ రోజు కూడా చెప్పింది, ఇదే అమికస్ క్యూరీకి. రాజకీయ పార్టీలు కూడా నేర చరిత్ర ఉన్న వాళ్ళకి టికెట్లు ఇవ్వద్దు, ఒకళ్ళు ఇస్తే ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో అన్నది ఎన్నికల సంఘానికి చెప్పాలి అనేటువంటిది ఒక ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలకి ఎవరు పట్టించుకుంటారండి? ఎందుకంటానంటే ఈరోజు భారతదేశంలో నేరమయ జీవితం, రాజకీయ జీవితం రెండు కవలపిల్లలు అయిపోయినాయి. ఎందుకంటే కృష్ణ గారు, స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో మనకి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహానుభావులందరూ రాజకీయాల్లో ఉద్యమకారులు, వాళ్ళకి దేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరూ సహాయం చేసేవారు. అప్పట్లో టాటాలు, బిర్లాలు అందరూ కూడా సహాయం చేసేవారు. ఆ పీరియడ్ ఎలా వెళ్ళింది, పారిశ్రామికవేత్తలే డైరెక్ట్గా రాజకీయాల్లోకి వస్తాం మొదలుపెట్టారు. వాళ్ళు గెలుపొందడానికి ఎవరు కావాలి? అంగబలం, అర్ధబలం ఉన్నటువంటి ఈ అంగబలం కావాలి కాబట్టి ఈ కండబలం ఉన్నటువంటి రౌడీలు, గోండాలని అండగతోటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి మొదలుపెట్టారు. ఇప్పుడు డైరెక్ట్గా ఆ గోండాలు లేకపోతే రౌడీజం ఉన్నటువంటి వాళ్ళే రాజకీయాల్లోకి డైరెక్ట్గా వాళ్ళే వస్తున్నారు. ఈ గ్లామరస్ అయిపోయిందండి. ఇక్కడ ఏమైపోయిందంటే, ఇప్పుడు స్థానికంగా ఏదైనా ఒక వ్యక్తికి సమస్య వచ్చిందనుకోండి, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎప్పటికో జరుగుద్ది న్యాయం లాగా. అదే ఒక మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే త్వరగా జరుగుద్ది అనేటువంటి భావన వచ్చేసింది. దాంతో ఏమైంది, ఒక ఎమ్మెల్యే అంటే స్థానికంగా జిల్లాకే ఒక మోనార్క్ కింద తయారైపోయాడు. మోనార్కే ఈ రోజున మనం వాస్తవాలు మాట్లాడుకుందాం. ఏదైనా 40-50 కోట్లు ఖర్చు పెడితే తప్ప ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా గెలిచేటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. అలాగే డబ్బు ఖర్చు పెట్టినంత మాత్రాన్ని గెలుస్తాడని గ్యారంటీ లేదు, అది వేరే విషయం. గెలిచిన తర్వాత అసలు ఎమ్మెల్యేకి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అన్ని విషయాల మీద ఏంటి అసలు సంబంధం? ఇప్పుడు ఎస్ఏ ట్రాన్స్ఫర్ జరగాలన్నా, సిఏ ట్రాన్స్ఫర్ జరగాలన్నా, ఒక ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ జరగాలన్నా, ఎండిఓ ట్రాన్స్ఫర్ జరగాలన్నా అక్కడ సిఫార్సు లెటర్లు ఎమ్మెల్యే ఇవ్వాలి. ఎమ్మెల్యేకి సంబంధం ఏంటంటే అసలు ఎమ్మెల్యేకి ట్రాన్స్ఫర్లకి సంబంధం ఏంటి? ఎమ్మెల్యేకి స్థానికంగా ఉన్నటువంటి ఇసుక గురించి లేకపోతే మద్యం దుకాణాలకి సంబంధం ఏంటి? అసలు ఎమ్మెల్యే చేయవలసిన విధులు ఏంటి? అదే తెలీదు. 40-50 కోట్లు ఖర్చు పెట్టుకొచ్చాను కాబట్టి నా నియోజకవర్గానికి సంబంధించినటువంటి అన్నీ కూడా నా అధీనంలో ఉండాలని భావనలో ఎమ్మెల్యేలు ఉన్నారు. గ్లామరస్ అయిపోయింది. అందుకని నీతి, నిజాయితీ, విలువలు, ప్రజాస్వామ్యం, ప్రజల పట్ల గౌరవం, ఇటువంటి వ్యక్తులు ఏదో రాజకీయాల్లోకి వచ్చి గెలుపొందే అవకాశం లేకుండా అయిపోయినాయి. ఒకవేళ ఎలక్షన్ నిలబడిన ప్రజలు ఏమనుకుంటున్నారో, అతను ఎలాగే గెలవలే, అందుకని గెలిచేవాడు కొట్టేద్దాం అనేటి భావన అయిపోయింది. దాంతో ఖచ్చితంగా కండబలం, అర్ధబలం ఉన్న వాళ్ళ మాత్రమే రాజకీయాల్లో నెట్టుకు రాగలరు అనేటువంటి భావన వచ్చేసింది ఈ రోజున తెలియదండి. ఇదే సుప్రీంకోర్టుని ఈరోజు అంటుంది ఇలాగే నేర చరిత్ర ఉన్న వాళ్ళని ఎలా ఇస్తున్నారో అయ్యి అని. ఎలక్షన్ కమిషన్లో మీకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, అఫిడవిట్లో గ్యాప్ లేకుండా ఫిల్ చేస్తే చాలు. కృష్ణ గారు, మీరు రేపు పొద్దున ఎలక్షన్లో కంటెస్ట్ చేయండి, మీ క్వాలిఫికేషన్ సంబంధం లేదు, మీరు ఎంబీబీఎస్ చేసినట్టు, పలానా యూనివర్సిటీలో చేసినట్టు దాంట్లో రాసేసి వాళ్ళకి ఇచ్చేయండి, గ్యాప్ లేకుండా చూసుకుంటారు, టికెట్ కొంటారు, మీ బీఫామ్ మీకు అంటే క్రాస్ చెక్ చేసేది కూడా ఏముండదు అంటారా? థర్డ్ పార్టీ ఎక్కడ ఉంది? ఒక చిన్న ఉద్యోగానికి వెళ్తే కూడా ఆ విద్యార్హతలు కరెక్టా, ఆడ ఇచ్చే సర్టిఫికేట్లు కరెక్టా, ఆడకు ఉన్నటువంటి ఎలిజిబిలిటీ ఏంటని చెకింగ్ ఉంటుంది. వీటిలో చెకింగ్ ఏముంది? మీరు చెప్పండి కృష్ణ గారు, ఇన్ని ఎలక్షన్స్ జరిగినాయి,
దొంగ ఓట్లు, దొంగ ఓటర్ కార్డులు ఎంతోమంది దొరుకుతున్నారు కదా. ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకున్న సందర్భం ఒకటి చెప్పండి, ఎవరినన్నా అరెస్ట్ చేసి జైలు పెట్టిందా? ఇన్ని చూస్తున్నాం. ఎలక్షన్ వచ్చేటప్పటికి మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఏమంటారు, పట్టభద్రుల ఎన్నికల్లో 10th క్లాసు 7th క్లాస్ చదువుకున్న వాళ్ళు కూడా ఓటు వేయడానికి వస్తే అక్కడ పట్టుకున్నారు. అక్కడ తర్వాత బై ఎలక్షన్స్లో మనం అప్పుడు చూసాం, మనం పట్టుకున్నారు డైరెక్ట్గా. పట్టుకున్నా కూడా ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసిన మాత్రం ఉపయోగం ఏముంది? చర్యలు లేవు. నేనేమంటున్నానంటే ఈ రోజున నేర చరిత్ర ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలీదా? పోని వాళ్ళ పక్కన పెడదాం, ప్రజలకు తెలీదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులు ఎన్ని ఉన్నాయో ప్రజలకు తెలీదా? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి దాదాపు 45,000 కోట్ల రూపాయలు సీజ్ చేశారు కదా, ప్రజలకు తెలీదా? తెలిసి కూడా ఎందుకు ఓట్లు వేశారు? గతంలో ఎందుకు ఓట్లు వేశారు? ఎందుకు ముఖ్యమంత్రి చేశారు? అంటే ప్రజలు ఏమైపోయిందంటే సమాజంలో కూడా నా వరకు నేను బాగుంటే చాలు, నాకు ఆ పథకాలు వస్తే చాలు, నా అకౌంట్లో డబ్బులు పడితే చాలు అనేటువంటి భావంతో ఉన్నారు తప్ప రాష్ట్రానికి ఏం నష్టం జరుగుతుంది అనేది మాత్రం ఆలోచన లేదు. ఎప్పుడు వస్తుందంటే తనకు బాధ వచ్చినప్పుడు, ఎదురుగుండా జగన్మోహన్ రెడ్డి తన పొలంలో అతని ఫోటోతోటి రాళ్ళు పాతినప్పుడు, తన ఆస్తులకి తన కుటుంబానికి ముప్పు ఏర్పడుతుందనేటువంటి భయం వచ్చినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పెట్టారు. కానీ ఎప్పుడు దాకా అతను ప్రజలకు నొప్పి వచ్చినప్పుడే పెట్టారు. అంటే సమాజంలో కూడా మార్పు రావాలి కదా. ఇక్కడ ఈరోజు సుప్రీంకోర్టు ప్రజాప్రతినిధి మీద ఉన్నటువంటి పెండింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా త్వరితగతిన విచారణకి రావాలి, త్వరితగతిన తీర్పునిచ్చేయాలి అంటూ కూడా గతంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయిపోవాలన్నారు. సంవత్సరం ఇన్నేంటి అసలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసు పెద్ద కేస్ స్టడీ. 12 సంవత్సరాలు బట్టి అతను బెయిల్ మీద తిరుగుతున్నాడు. ఎంతో మంది జడ్జీలు మారిపోతున్నారు, కొంతమంది రిటైర్లు అయిపోయారు, కొంతమంది ఏమో బెంచ్ మార్పులు అంటారు. మళ్ళీ కొత్త జడ్జి గారు వస్తాడో మళ్ళీ ఫస్ట్ నుంచి ఆ కేసులన్నీ స్టడీ చేయాలి. మళ్ళీ ఇప్పుడు ఈ కాలం నేను ఏమంటున్నానంటే, అంటే వ్యవస్థలో ఉన్న లోపాన్ని గురించి చెప్తున్నాను. ఒక వ్యక్తి మీద ఒక కేసు వచ్చిన తర్వాత, అది నిరూపణ అయిన తర్వాత అతను శిక్ష పడే కాలం ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఆ వ్యక్తి ఏ పదవినా అలంకరించవచ్చు. ఇందిరాగాంధీని హత్య చేసిన వ్యక్తులు కూడా జైల్లో పెట్టిన తర్వాత వాళ్ళకి శిక్ష పడిన తర్వాత శిక్ష అమలుకి మధ్యలో కొన్ని సంవత్సరాలు పట్టింది. ఈ మధ్యకాలంలో వాళ్ళు ప్రధానమంత్రి పదవి పోటీ చేయొచ్చు. వ్యవస్థ లోపం అది. ముందు ఈ చేయాలి కదా. సుప్రీంకోర్టు దృష్టి పెట్టవలసింది ఇది. మరి సుప్రీంకోర్టుకి తెలియదా ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయో? సుప్రీంకోర్టుకి తెలియదా భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకుల మీద ఉన్నటువంటి ఈ కేసులు మరి ఎందుకు ఇంత డిలే అవుతుంది? కేంద్ర ప్రభుత్వానో లేకపోతే ఎలక్షన్ కమిషన్ అడగడం ఏంటి? వాళ్ళకే తెలుసు కదా న్యాయ వ్యవస్థ గురించి. ఎందుకు జరుగుతుందని చెప్పాలిగా. ఎక్కడుంది అంటే మీరు తప్పంటే మీరు తప్పని ఒకరిని బట్టి ఒకరు వేలెట్టు చూపిస్తున్నారు తప్ప వ్యవస్థ ప్రక్షాళన ఎక్కడన్నా జరుగుతుందా? నేనేమంటానంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి, రేపు వద్దు త్వరితగతిన విచారణ జరుగుద్ది. ఆయన కడిగిన ముత్యంలో బయటకు వస్తే సంతోషం. మా మాజీ ముఖ్యమంత్రి గారు పాప చాలా అనేక ఆరోపణలు ఎదుర్కొన్నాడు, బయటకు వచ్చాడని చెప్పుకుంటాం. లేదు తప్పు చేసినట్టు శిక్ష పడింది అనుకోండి, అంటే మా మాజీ ముఖ్యమంత్రి గారు పలానా ఆర్థిక నేరాలు చేసిన వ్యక్తిని చెప్పుకోవాలా ప్రజలు? లోపం ఎవరిదో? ప్రజల్లో ఉందా, వ్యవస్థలో ఉందా, లేకపోతే ఈ న్యాయస్థానాలు వీటిలో ఉందా? అంటే ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు. ఎప్పుడైతే రాజకీయాలు గ్లామర్ అయిపోయినాయో డైరెక్ట్గా ఈ ధనబలం ఉన్నటువంటి కండబలం ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారో, ఒక సరైనటువంటి వెరిఫికేషన్ కూడా లేకుండా వాళ్ళు మెన్షన్ చేస్తే చాలు, ఎలా చెప్పినట్టుగా వాళ్ళు మెన్షన్ చేస్తే చాలు, వాళ్ళకేమో పోటీ చేయడానికి అర్హులుగా పెట్టితే ఎంతవరకు? పైగా నేను సుప్రీంకోర్టు ఏముంది, 6 సంవత్సరాల వరకు నిషేధం. 6 సంవత్సరాలు ఏంటి? 6 సంవత్సరాలు ఏంటి? అసలు శాశ్వతంగా అతనికి రాజకీయాలకి ఇటువంటి పోటీకి అనర్హుడని ప్రకటించాలిగా. ఇప్పుడు ఏదైనా ఉద్యోగి అవినీతి చేస్తే, ఇప్పుడు అదే సుప్రీంకోర్టే మాట్లాడింది, ఏదైనా ఉద్యోగి అవినీతి చేస్తే అతనికి మళ్ళీ అర్హత ఉంటుందా? అటువంటి రాజకీయ నాయకుడికి ఎందుకు ఉంటుంది? వాళ్ళే చెప్తున్నారు. అదేవిధంగా ప్రజలు కూడా ఇప్పుడు మన ఇంట్లో అమ్మాయిని ఎవరికన్నా ఏవో సంబంధం పెళ్లి చూసి చేయాలంటే ఇన్ని రకాలుగా అటు 7 తరాలు ఇటు 7 తరాలు పెద్ద వెరిఫికేషన్ అన్ని చేసుకుని చేస్తున్నాం. సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి, పక్కన పెట్టండి. వెరిఫికేషన్ చేస్తున్నారు కదా. కానీ ఓటేసేటప్పుడు మాత్రం మా కులమోడు ఆడొస్తే చాలు, ఈ జీవితం ఏమైపోయినా పర్వాలా, అంటే మన కులమోడు కాబట్టి అతను నెగ్గించుకోవాలి, అది ఎంత ఎదమైనా సరే. అంటే వ్యవస్థలో కూడా ప్రజల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కృష్ణ గారు ఏంటంటే ఎవరిదో ఒకళ్ళ మీద తప్పని చూపించడానికి లేదు. ఇటు ప్రజలు, ఇటు పాలకులు, ఇటు వ్యవస్థలు అన్నీ కలిసి మనం సంస్కరణలు చేసుకుంటే తప్ప ఎవరో ఒకళ్ళ మీద నేను పెట్టుకుని మీరు చేయండి. ఇలా కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం ఏం చెప్తుందండి? సుప్రీంకోర్టు ఏదో చెప్పింది, ఏం చెప్పగలదు?
మేము ఆల్రెడీ ప్రజాప్రాతినిధ్య చట్టం ఉంది, చట్టం తీసుకొచ్చామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఎలక్షన్ కమిషన్ ఏముంది, మాకు అఫిడవిట్లు అన్ని కరెక్ట్గా అన్ని పెట్టారు, అన్ని అటాచ్ చేసి ఇచ్చారు, మేము యాక్సెప్ట్ చేసామంటే వాళ్ళు అంటుంది. మాకు వెరిఫికేషన్ సిస్టమ్ వాళ్ళకి లేదు కదా, వాళ్ళకి థర్డ్ పార్టీ ఏం లేదు కదండి, ఎవరి మీద వేస్తారని అంటే ఇదంతా ప్రొసీజర్ నడుస్తూనే ఉంటుంది. ప్రజలు కూడా ఏంటంటే ఈ మన ఎదురుంటే కళ్ళ ఎదురుంటే కనపడుతున్నాడు మనోడు, అందరూ తింటలేదా, మనోడు తింటే తప్పేంటి, ఏమైపోద్ది, ఎక్కడ వస్తుంది మార్పు? ఏంటంటే ప్రజాస్వామ్యం ఎక్కడ నవ్వులు పాలు అవుతుంటే అక్కడే నవ్వులు పాలు అవుతుంది. ఒక్కసారి ఓటేసేస్తాం చాలు, మా పని అయిపోయింది అనుకుంటున్నారు ప్రజలు. 5 సంవత్సరాలు ఓటేసిన సంవత్సరం 2 నెలల మొదలు పెడతారు, మాకు ఆ పథకాలు రావట్లేదు, ఈ పథకాలు రావట్లేదు అని. 5 సంవత్సరాల కాంట్రాక్ట్ ఓపి పట్టాలి. తప్పు చేసినా మంచి చేసినా ఒక్కసారి ఓటేసిన తర్వాత ఆగాల్సిందే. ఏంటంటే ఈరోజు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం ఆహ్వానించదగ్గదే. నేర చరిత్రలు రాజకీయాల్లో ఉండకుండా చేయవలసిన బాధ్యత అందరి మీద ఉంది. కానీ ఎవరో పిల్లి మెళ్ళ గంట కట్టింది ఎవరో, ఆ క్వశ్చన్ మార్క్. కేవలం సుప్రీంకోర్టులు ఇచ్చేది సరిపోద్దా? పార్లమెంట్ ఏదైనా చట్టాలు చేస్తే సరిపోద్దా? లేకపోతే ప్రజలు ఓటేయడం గురించి ఇప్పుడు ఏమంటారంటే నోటాని పెట్టాం కదా, మీకు ఇష్టం లేకపోతే నోటాగా వేయచ్చు. ఏంటంది ఈ వ్యవస్థలో మార్పులు తీసుకురావాల తప్ప కేవలం చట్టాలు చేసేయడం వలన లేకపోతే ఇటువంటి ప్రకటనలు చేయడం వలన మాత్రం సమాజంలో మార్పు రాదు. ఎందుకంటే భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఎక్కడా లేని విధంగా స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించుకున్నటువంటి వ్యవస్థ ఉంది. ఓకే, ఇష్టం లేకపోయినా కూడా ఓటేయడానికి మాత్రం స్వేచ్ఛగా వెళ్తున్నాడు కదా, లోపలికి ఎదురు ఎవరికి వేస్తాడు తనది. కానీ వేసేటప్పుడు ఆ ఓటుకి నాకు ఉన్నటువంటి భవిష్యత్తుకి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే ఆలోచన ప్రజల్లో కలగాలి. అదేవిధంగా పాలకుల్లో కూడా చట్టాలు తీసుకొచ్చేటప్పుడు కాబట్టి అదేవిధంగా న్యాయస్థానాల్లో ఇవందరూ కలిస్తే తప్ప వ్యవస్థలో మార్పు రాదు. అయినా కూడా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని మాత్రం అందరూ స్వాగతించాలి. మార్పు వస్తుందని మాత్రం మనం అందరూ ఆశిద్దాం.